సెటానిక్ వెర్సెస్లో రస్టీ సృష్టించిన మహమ్మద్ పాత్ర పట్ల ముస్లింలు ప్రదర్శించిన అసహనం, హింసాత్మక ప్రతిచర్యని అర్థం చేసుకోవడం పాశ్చాత్యులకు కష్టమైంది. ఒక నవల అంతటి హింసా ద్వేషాలను రేకెత్తించగలదని నమ్మలేకపోయారు. ఇది ఇస్లాం మతానికున్న అసహనమనే నయంకాని జబ్బుకి నిదర్శనమన్నారు. తమ నగరాలలో నివసిస్తున్న ముస్లిం మతస్థులు భిన్నమైన నమ్మకాలతో, విలువలతో జీవిస్తూ వాటిని ప్రాణాలొడ్డి అయినా రక్షించుకుంటారని తెలియడం బ్రిటిష్ ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ విషాద సంఘటన కొన్ని జ్ఞాపకాలను వెలికితీసింది. బ్రాడ్ఫర్డ్లోని ముస్లింలు ఈ నవలను తగలబెడుతున్నప్పుడు కొన్ని శతాబ్దాల కాలంలో క్రిస్టియన్ యూరోప్లో తగలబెట్టిన పుస్తకాలు వారికి గుర్తొచ్చే ఉంటాయి. 1242లో ఫ్రాన్స్ రాజులు లూయి ఫిలిప్ రోమన్ కాథలిక్ చర్చ్ చేత సెయింట్గా గుర్తింపబడినవాడు. యూదు మతస్థుల తాల్ముద్ గ్రంథాన్ని నిషేధించాడు. అది జీసస్ పైన విషం కక్కిందని అన్నాడు. ఆ గ్రంథాన్ని నిషేధించడమే కాక తన సమక్షంలో దాని ప్రతులను తగలబెట్టించాడు. ఫ్రాన్స్లో యూదు మతస్థులతో తనకున్న అభిప్రాయ భేదాన్ని సహేతుకంగా, శాంతంగా చర్చించే ఓపిక లూయికి లేదు. ఒకసారి ఆయన యూదులతో చర్చించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమిటంటే వాళ్ళ పొట్టలోకి కత్తి పూర్తిగా పోయేదాకా పొడిచి చంపడం అన్నాడు. లూయి చక్రవర్తి మొదటిసారిగా క్రైస్తవ మతాన్ని అంగీకరించని వారిపై విచారణ చేసి వారి గ్రంథాలనే కాక వందలాది స్త్రీ పురుషులను కాల్చివేశాడు. ఆయన ముస్లిం ద్వేషి కూడా. ముస్లింలపైన 2 మత యుద్ధాలకు కూడా తలపడ్డాడు. లూయి కాలంలో ముస్లింలకి కాదు, పాశ్చాత్య క్రైస్తవులకే ఇతరులతో సయోధ్యగా బతకడం చేత కాలేదు. మహమ్మద్పై స్పెయిన్లో జరిగిన దాడితోనే క్రైస్తవ ముస్లిం విద్వేషాల చరిత్ర ప్రారంభమైంది.